నమస్తే, నేను మీ అవినాష్ జనగామ. వెల్కమ్ టు 9 PM న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ హైవేపై రోడ్డు ప్రమాదం, ఘట్కేసర్ సమీపంలో పల్టీ కొట్టిన డీసీఎం. మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం, సిలిండర్ పేలడంతో ఎగిసిపడ్డ మంటలు. ఖోఖో ప్రపంచ కప్లో భారత్ విజయం, నేపాల్పై 38 పాయింట్ల తేడాతో గెలుపు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ హంగామా, ప్రభుత్వంపై ఈటల రాజేందర్ విమర్శలు. ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు ఛాంపియన్గా నిలిచింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ను చిత్తు చేసింది. ఖోఖో ప్రపంచ కప్ను నిర్వహించడం ఇదే తొలిసారి. తుదిపోరు టోర్న్ 1లో భారత్ దూకుడుగా ఆడి 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. తర్వాత నేపాల్ పుంజుకోవడంతో 35-24తో రెండో టర్న్ ముగిసింది. మూడో టర్న్లో భారత్ మళ్లీ దూకుడు పెంచి వరుసగా 6 పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని 49కి పెంచుకుంది. చివరి టర్న్లో నేపాల్ 16 పాయింట్లు సాధించడంతో 38 పాయింట్లతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా హైడ్రా పేరుతో హంగామా చేసిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. బాలాజీనగర్, జవహర్ నగర్లోని పేదలు 40 ఏళ్లుగా ఉన్నారని చెప్పారు. మురికివాడల్లో ఉన్న వాళ్లు అక్రమంగా ఉన్న వాళ్లు కాదని తెలిపారు. 5,877 ఎకరాల భూమిని నాటి బ్రిటిష్ ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. అరుంధతి నగర్లో 1,705 మందికి ప్రభుత్వమే భూమి ఇచ్చిందని తెలిపారు. కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి అప్పుడు భూములిచ్చారని గుర్తు చేశారు. పేదలు కొని ఇల్లు నిర్మించుకుంటే ఈ ప్రభుత్వం కూల్చుతోందని ఈటల ఆరోపించారు. పోకపోతుంది పేదవాళ్ళు కాబట్టి అగ్గువకు వస్తుంది కాబట్టి అక్కడ చదువు చేసుకున్నంత చేసుకొని అప్పుడు ఆక్రమించుకోవడం, మెల్లమెల్ల మాజీ సైనికులు ఆక్రమించుకోవడం. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది భూమిని? 1951 ఎంఈఓ సికింద్రాబాద్ వారి ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ భూమి రాష్ట్ర ప్రభుత్వంకు ట్రాన్స్ఫర్ చేస్తూ కేర్ టేకర్గా మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఇవ్వలే. దీన్ని కేర్ తీసుకోమని చెప్పి అప్పచెప్పింది 1951లో. అప్పటి నుంచి మాజీ సైనికులు అక్కడ వాళ్ళ 5 ఎకరాల ఒక్కొక్క పర్సన్కి 5 ఎకరాల భూమి చొప్పున వాళ్ళు లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నాడు, వ్యవసాయం చేసుకున్నాడు, కొంచెం చనిపోవడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు. ఈ భూములు ఎక్సర్విస్మెన్లకు సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన భూములు మాత్రమే. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాజీ సైనికులు అమ్ముకుంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేస్తే 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున వాళ్ళు కొనుక్కొని నివాసం ఉంటారు. ఈ మొత్తం 5,877 ఎకరాలలో ఒక 1000 ఎకరాల వరకు ఈ పేదలు కట్టుకునేటువంటి ఇల్లు ఉంటాయి. మధ్యలో దౌర్జన్యం చేయడం, ప్రభుత్వాలు కూల్చివేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బాలాజీ నగరు, ఆ జవహర్ నగర్కి సంపూర్ణంగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరు పోకపోతుంది పేదవాళ్ళు కాబట్టి, అగ్గువకు వస్తుంది కాబట్టి.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పాల్గొన్నారు. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారని ఆయన అన్నారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఇప్పటివరకు వాడి ప్రెస్లో ఒక్క ప్రాజెక్ట్ కాపీ కూడా ఇంతవరకు తీసుకురాలేదు. కానీ మీద షో ఇచ్చుకుంటూ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటూ తప్ప ఈ ఆరోగ్యశ్రీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మేము 3,50,00,000 వర్క్ చేసి ఉంటాడు. అవి రెగ్యులర్గా వచ్చే ఫండ్. ఈయన తీసుకెళ్తే పర్సనల్ ఫండ్ అయితే ఎక్కడ లేదు. కానీ మన రసమై 23 గ్రామ పంచాయతీలు వివాహాలు కానీ కుల సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ సీసీ రోడ్లు కానీ సుమారు మన మండలిని దగ్గర ఒక 50 నుంచి 60 కోట్ల వర్కులు చేసిన ఘనత మన రసమై బాలకృష్ణకే దక్కుతుంది. కానీ ఈయన సంవత్సరమే 14 నెలలు అయింది. ఒక్క వర్క్ ₹1 కోటి ప్రాజెక్ట్ కాపీ ఇప్పటి వరకు మన మండలాలు ఇస్తాం. మీరు ఒక్కసారి ఆలోచించాలి. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కావాలి, రాజకీయం కావాలంటే కాంగ్రెస్ కావాలి తప్ప ఏం లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ మండలంలో మనకు పోటీ ఇచ్చేంత పరిస్థితి లేదు. మనం అందరం ఐక్యమత్యంగా మండల నాయకత్వం కానీ గ్రామ శాఖ కానీ గ్రూపులు లేకుండా ఏటీఏసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎక్కువ సాధ్యమైనంత వరకు సర్పంచులు ఎంపీటీసీలు తీసుకొస్తే మన రసమైన ఒక కానుకలాగా ఇవ్వచ్చు. దీనికోసం మీరు అందరూ కష్టపడి పనిచేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటివరకు వాడి ప్రెస్లో ఒక్క ప్రాజెక్ట్ కాపీ కూడా ఇంతవరకు తీసుకురాలేదు. కానీ మీద షో ఇచ్చుకుంటూ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టుకుంటూ తప్ప ఈ ఆరోగ్యశ్రీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి మేము 3,50,00,000 వర్క్ చేసి ఉంటాడు. అవి రెగ్యులర్గా వచ్చే ఫండ్. ఈయన తీసుకెళ్తే పర్సనల్ ఫండ్ అయితే ఎక్కడ లేదు. కానీ మన రసమై సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో 365 జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నిలిపివేయాలని స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా సర్వం కోల్పోయామని వారు వాపోతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సామేలు స్పందించి నిర్మాణ పనులను ఆపేయాలని కోరుతున్నారు. చౌరస్తాలో జాజిరెడ్డిగూడెం రోడ్డు నుంచి తుంగతుర్తి రోడ్డుకు 1 కిలోమీటర్ మేర ఈ అర్వపల్లి వై జంక్షన్ చౌరస్తాలో మరి ఫ్లైఓవర్ నిర్మిస్తామని చెప్పేసి గత 2 రోజులుగా మరి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఈ సర్వేతోని ప్రజలల్లో మరి గుబులు మొదలైంది. కంటి మీద ఉనుకు లేకుండా ఏం జరుగుతుందో ఏం పోతుందో గత 2 రోజులుగా నిద్రాహారాలు మాని ఆందోళనకు గురైనటువంటి పరిస్థితిని అలా అరవపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటా ఉన్నారు. గత 5 సంవత్సరాల క్రితమే మరి ఇటు సిద్దిపేట సూర్యాపేట నేషనల్ హైవే, అదేవిధంగా నగరేకల్ టు తానంచెర్ల నేషనల్ హైవే మరి నిర్మాణం జరిగి కొన్ని వందల ఇండ్లు మరి కూలగొట్టి ల్యాండ్ ఎక్వేషన్ పేరుకొని కొన్ని వందల ఇళ్ళు కూలగొట్టి మరి చాలామంది గ్రామస్తులకు నిలవలేక కిరాయిళ్లలో తలదాచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా 10 మంది వలసపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే ఉన్న కొద్ది జాగల మొత్తం ఇల్లు పోగా ఉన్న 40 గజాలు 50 గజాలు ఉన్నటువంటి కొద్దిపాటి జాగల ఇవాళ ఇల్లు కట్టుకొని కొంత వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటువంటి సమయంలో మరి మళ్ళొక ఫ్లైఓవర్ తీసుకొస్తా ఉన్నాం, ఫ్లైఓవర్ కడుతున్నామని చెప్పేసి సర్వే చేసి ప్రజలు ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి మేమందరం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా మరి గ్రామస్తులందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి స్థానిక శాసనసభ్యులు మందుల సామేల్ గారికి, అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరి మీడియా పూర్వకంగా మేము అందరం గ్రామస్తులం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ జంక్షన్లో 5 సంవత్సరాల్లో జంక్షన్ కట్టిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క రోడ్డు ప్రమాదం జరిగి ఏ ఒక్క వ్యక్తి గాయపడ్డట్టు కానీ మరణించినట్టు కానీ మరి చరిత్ర లేదు. కావాలంటే గత 5 సంవత్సరాల పోలీస్ రికార్డులను పరిశీలన చేసి ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలన చేసి వై జంక్షన్లో ఏమైనా ప్రమాదాలు జరిగినాయా ఒకసారి మీరు రికార్డు తెప్పించుకొని పరిశీలన చేయండి. కేవలం అసలు రస్తా లేని రోడ్డుకు కేవలం కాంట్రాక్టర్ జేబులో డబ్బులు నింపుకోవడానికి కాంట్రాక్టర్ లబ్ధి కోసమే ఈ యొక్క కొత్త అధికారులను పట్టుకొని ఒక కొత్త డ్రామాకు తెరలేపారు.
దయచేసి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపాలి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది నిలవలేక మరి ఇబ్బంది పాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉన్న కొద్ది జాగాలో కట్టుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఇల్లు కూలిపోతే అటు 50 ఫీట్లు ఇటు 50 ఫీట్లు తీస్తాను కొద్దిమంది అంటారు, అటు 100 ఫీట్లు ఇటు 100 ఫీట్లు తీస్తాను కొద్దిమంది అంటారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో మొత్తం గోడ కట్టినట్టయి అంతో ఇంతో ఇవాళ కూరగాయల వ్యాపారులు, పెట్టి వెండర్స్, పండ్ల వ్యాపారులు, అదేవిధంగా చిన్న చిన్న టీ స్టాల్ హోటల్ నడుపుకున్నటువంటి పెట్టి వెండర్స్ అందరూ కూడా బజార్న పడి వాళ్ళ కుటుంబాలు అయ్యో రామ అనేటువంటి చందంగా ఉంటుంది. దయచేసి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ఆపాలని చెప్పేసి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అర్వపల్లి చౌరస్తాలో యువతలో క్రీడా స్ఫూర్తి అవసరమని నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు. నందమూరి బసవతారకం మెమోరియల్ కమిటీ, నారాయణ రెడ్డిపేట వారి ఆధ్వర్యంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. క్రీడలు అనేవి చాలా వరకు మేము చదువుకునే రోజుల్లో నేను చదువుకున్న జిల్లా పరిషత్ స్కూల్లోనే గండవరంలో, అప్పుడు మామూలు టీచర్ల కన్నా కూడా పీఈటీలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది. అయితే రాను బాగా తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే. ఇప్పుడు మేము కూడా రివర్స్ అయ్యాం. ఓవరాల్ డెవలప్మెంట్లో ఉండే పిల్లలకి హెల్త్ యాంగిల్లో అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు, ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడల్ని పెంపొందిస్తున్నాం. గ్రౌండ్స్ లేని ఇప్పుడు స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని 38 ఏళ్ల క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే 82లో పార్టీని స్థాపించి 9 నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ చేజిక్కించుకొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఇందుకూరుపేట మండల ప్రజలకి, ఇక్కడ విద్యార్థులకి, ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 38 ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పెంచి ఇప్పుడు సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్. నెల్లూరు జిల్లా నాగినేని గుంటలో ఇటీవల ఓ పొలం విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణకు కారణమైన ఆ భూమి ప్రభుత్వ భూమి లేక పట్టా భూమి అని నిర్ధారించాలని ఎంఆర్ఓకు పోలీసులు తెలిపారు. నాగినేని గుంట గ్రామంలో మనకి 16వ తారీఖు మధ్యాహ్నం 2 వర్గాల వారు ఈ భూమి కోసం కొట్టుకోవడం జరిగింది. కొట్టుకున్న భూమి ప్రభుత్వ భూమే లేకపోతే పట్టా భూమే అనే దాన్ని నిర్ధారణ కోసం మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సదరు భూమి పట్టా భూమి కాకుండా గవర్నమెంట్ భూమి అయినట్లయితే ఆ భూమిలోకి ఎవరు ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి కోరడం కూడా జరిగింది. గ్రామాల్లో ప్రశాంతత వాతావరణం ఉండాలని చెప్పేసి మనము ఆ ఇరు వర్గాల వారిని ఎవరైతే గొడవపడ్డారో వారందరినీ కూడా మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ సమక్షంలో ఎంఆర్ఓ గారి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. సత్ప్రవర్తన కోసం వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ముందు నగల విక్రయాలలో పారదర్శకత లలిత జ్యువెలరీ సొంతమని లలిత జ్యువెలరీ చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 58వ షోరూంను స్థానిక ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. ప్రతి ఒక్క ఎంప్లాయీ లోకల్ నుంచి తీసుకుంటాం. ఎక్కడ షోరూమ్ పెడతామో ఆ ఊరు నుంచి ఎంప్లాయీ తీసుకుంటాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. మెయిన్ గా లేడీస్ కానీ ఇప్పుడు మామూలుగా లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ లో వచ్చేసి ఇప్పుడు మనం పెద్ద పని ఉంటుంది, పోలియో ఉంది అన్న సపోర్ట్ అలాంటి కేసు ఉంటే మేము దాన్ని మార్నింగ్ ఆఫ్టర్నూన్ డ్యూటీకి 2 తీసుకుంటాం. సో హ్యాండిక్యాప్స్ ఏమైనా ఉంటే అది కూడా ప్రతి ఒక్క ఊర్లోనే అలాంటి పోస్టింగ్ ఇస్తాము.
సో ట్రైనింగ్ కూడా మా లేడీస్ కి ఇప్పిస్తాం, లేడీస్ ప్రిపరేషన్ ఇప్పిస్తాం. ఎందుకంటే లేడీస్ బయట పోయి జాబ్ చేయలేరు, జెంట్స్ అంటే ఎక్కడైనా పోయి జాబ్ చేస్తాం. సో లేడీస్ కే మేము మెయిన్ ఫోకస్ మాకు లేడీస్ పైన ఉంటుంది. మాకు ఏం లేదు, చదువు అవసరం లేదు, ఎందుకంటే అంతా కంప్యూటరైజ్. ఆ స్వీట్ వస్తుంది, ఆ బిల్ ఇస్తే చాలు, వాళ్ళకి తీసుకొచ్చి ఎంత కట్టాలా ఎంత అవుతుంది. సో చేస్తాం. ఎంత ముందు అయితే లలితా జ్యోతికి ఒకటే బ్రాండ్ అంబేద్కర్ అనుకున్నాను, అది నేనే. ఈ రోజు నాకు అనిపించింది ఫస్ట్ టైం అన్న కూడా బాగా మాట్లాడతాను. డబ్బులు ఎవరికి ఊరికేం రావు, లలితా జ్యోతికి రండి, ఎస్టిమేట్ స్లిప్ తీసుకుంటే, ఫోటో తీసుకుంటే 4 కాదు 40 షోరూమ్ లో కంపేర్ చేసి. హైదరాబాద్ ఇందిరా పార్కులో ఇలాపూర్ గ్రామంలోని ఓ లేఅవుట్ బాధిత కుటుంబాలు ధర్నా చేపట్టాయి. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్ గ్రామం పరిధిలోని రాజగోపాల్ నగర్ లేఅవుట్లో 3000 మంది భూములు కొనుగోలు చేశారు. వారి భూములు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డర్ మెయింటైన్ చేయడం అని చెప్పేసి కోర్టు, మేము దానికి ఎబైడ్ అయ్యి ప్లాట్ ఓనర్స్ అంతా 40 ఇయర్స్ నుంచి గతంలో 3 జడ్జిమెంట్లు వచ్చినా కూడా మేము ఆ కోర్టు ఆర్డర్ని ఎబైడ్ చేసి మేము ఇప్పటి వరకు ల్యాండ్ మీద పోలేదు. ఎందుకంటే నేచర్ ఆఫ్ ది ల్యాండ్ చేంజ్ చేయకూడదు, ఆ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే వరకు ఎవరు పోకూడదు అని క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ని మేము ఎబైడ్ చేసినాము, ఆ ఎబైడ్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం. కానీ ఆర్డర్ మా వరకే పరిమితమైంది. ఎందుకంటే అక్కడ లోకల్ గ్రాబర్స్కి, లోకల్ ఉన్న అథారిటీస్, లోకల్ రెవెన్యూ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళ సపోర్ట్ తోటి అక్కడ నోటరీ ద్వారా ప్లాట్లు మా రిజిస్టర్డ్ ప్లాట్లు నోటరీ ద్వారా కొంటున్నారు. అంటే అది స్టేటస్ కో అక్కడ ఉంది. అక్కడ స్టేటస్ కో ఉన్నప్పుడు ఏ క్రయ విక్రయాలు జరపకూడదు అని క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా అక్కడ నోటరీల ద్వారా కొంతమంది గ్రాబర్స్ అమ్ముతున్నారు. ఆ అమ్ముతున్న దానికి ఈ అధికారులు ఏం చేస్తున్నారంటే కరెంటు మీటరు, వాటర్ సప్లై, డ్రైనేజు, ఇంటి నెంబర్లు కూడా ఇస్తున్నారు. అంటే ఈ కోర్టు ఆర్డరు ఆ అధికారులకి వర్తిస్తలేదా అనేది మాకు ఒక క్వశ్చన్. అంటే స్టేటస్ కో అనేది మాకే వర్తిస్తుందా లేదా అక్కడ అధికారులకు కూడా వర్తిస్తుందా? జనరల్గా స్టేటస్ కోని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? మేము చేయాలా, అధికారులు చేయాలా? ఆ అధికారులు మేము రాకుండా ఎవరు రాకుండా ఫైనల్ జడ్జిమెంట్ వరకు దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినది అక్కడ లోకల్ అధికారులు. కానీ ఆ అధికారులే దగ్గరుండి కరెంటు మానిటర్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి వాటర్ కనెక్షన్లు ఇస్తున్నారు, ఆ అధికారులే దగ్గరుండి ఇంటి నెంబర్లు ఇస్తున్నప్పుడు మా పరిస్థితి ఏంది? నిన్ననే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సేల్ డీడ్, రిజిస్టర్డ్ సేల్ డీడే ఫైనల్. ఇర్రివోకబుల్ జీపీఎల్ కానీ, ఎంఓయూలు కానీ, నోటరీలు కానీ చెల్లవు అని నిన్న సుప్రీంకోర్టు ఒక ఆర్డర్లో క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. మాకు మళ్ళీ 3000 కుటుంబాలు 40 సంవత్సరాల నుంచి సేల్ డీడ్స్ పట్టుకొని కోర్టు నమ్ముకొని తిరుగుతున్నాము. మరి అక్కడ లోకల్ ఎంక్రోచర్స్ ఇప్పటికి 600 ఇల్లులు కట్టేసారు. వాళ్ళకి 600 మందికి వాళ్ళకి ఇంటి నెంబర్లు ఇచ్చేసారు. మేము గతంలో కోర్టుకి కంప్లైంట్ ఇస్తే లోకాయత్ చేస్తే అక్కడ నుంచి డిమాలిషింగ్ ఒకసారి చేసారు. మనకి డిమాలిషింగ్ చేసారు ఒకసారి. జగద్గిరిగుట్ట డివిజన్ మగ్ధూమ్ నగర్ పొలాల బస్తీతోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుక కన్నుల పండుగగా జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. హైదరాబాద్ గాజుల రామారంలోని శ్రీ చిత్తారమ్మాదేవి 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్, డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఎరపతినేని లబ్ధిదారులకు అందజేశారు. 41 లక్షల రూపాయల చెక్కులను అందించినట్లు ఆయన తెలిపారు. పేదలకు సీఎం సహాయ నిధి ఎంతగానో మేలు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు.
ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.